అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి ఇవన్నీ దేవతలే. వీటిల్లోనే ఉన్నాం మనం. ఇవి మనలోనే ఉన్నాయి. ఇది శరీరాన్ని పాంచభౌతిక దేహము అని అన్నాం. ఐదు భూతములతో ఏర్పడినటువంటి దేహం ఇది పాంచభౌతిక దేహము అని అన్నాం. ప్రపంచము అని అంటూ ఉంటాం. పంచాత్మకంగా ఉన్నది ప్రపంచం. 5 5 5 5 5 మహాభూతాలు, 5 ఇంద్రియాలు, 5 విషయాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 20. పంచాత్మకమైనదే ఈ ప్రపంచం. ఈ ప్రపంచం అనేదంటో ఏ చిన్న విషయమైనా సరే దేవస్వరూపమే. చెట్టు చూడండి, ఇంత గింజ అట్ట నేలలో పడేస్తే అది పైకి వస్తోంది, భూమిని చీల్చుకొస్తోంది. దాని శక్తి చూడండి. ఆ గింజ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎట తిప్పితే అట తిరిగింది. అదే సారవంతమైన నేలలో వేసేటప్పటికీ అదేం మట్టిని చీల్చుకొని మహాశక్తితో పైకి వస్తోంది, పెరుగుతోంది. అంకురదశ, కోరక దశ, వృక్షదశ, పల్లవ దశ ఇవన్నీ మహావృక్షం అయిపోతోంది. ఇంత మహావృక్షం యొక్క ఆవిర్భావానికి మూలమైనటువంటి ఆ బీజము దేవత కాదండి. అలాగా సృష్టిలో దేవతలు అనేటువంటి వాడు 33 కోట్ల దేవతలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. మనం ఎక్కడ చూస్తే అది దేవతల మధ్యలోనే ఉన్నాం, దేవతలంగానే ఉన్నాం, దేవతలు మనలోనే ఉన్నారు.